ఈ రోజు నేను ఈ ఎగ్స్ తో స్టార్ట్ చేసి మ్యాగీతో అయితే డేని కంప్లీట్ చేసేసాను. ఒరే నువ్వు ఎగ్స్ తో స్టార్ట్ చేస్తే మాకెందుకు, మ్యాగీతో ఎండ్ చేస్తే మాకెందుకు రా. రాగమామ నువ్వు ఈ రోజు పొద్దున్నే లేవగానే గ్రౌండ్ కి వెళ్ళిపోయాను. నేను కాసేపు మా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకొని ఇంటికి వెళ్తా ఉంటే దారిలో అంగడి కనబడింది. ఇక్కడ ఈ అంకుల్ వచ్చి బాయిల్డ్ ఎగ్స్ ని కట్ చేసి దాంట్లో కొన్ని మసాలాలు వేసి అలాగే కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వేసి ఇస్తున్నారు. నేనైతే 4 గుడ్లు తీసుకొని తిన్నాను అనమాట, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది మా ఫ్రెండ్ కాబట్టి. ఇంకా ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసాను అనమాట లాగిన్ చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా లాగిన్ చేసి వర్క్ చేసుకుంటుంటే నాకు ఒక పిలుపు వినపడింది. అది ఎవరంటే మా అమ్మ ఈ బట్టల టబ్బు తీసుకుని వెళ్ళి మేడ మీద పెట్టమని చెప్పింది. వర్క్ ఫ్రం హోమ్ అని నన్ను ఇలా వాడేస్తున్నారు. సర్లే మామ నా కష్టాలు ఎందుకులే గానీ అలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు మొత్తం సరిపోతుంది. ఇంకా అలా వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ అయిపోయింది. ఆకలేస్తుందని మ్యాగీ ప్రిపేర్ చేసా. కొంచెం స్పెషల్ గా తిందామని ఈ రోజు కొరియన్ మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నా. ఓకే మీకు కొరియన్ మ్యాగీ అంటే తెలియదు కదా, నేను చెప్తాలే. ఏం లేదు మామ, మసాలా అన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో వేడి నూనె వేసేసి ఇంకా ఉడకబెట్టిన మ్యాగీని దాంట్లో వేసుకొని కలిపేసుకోవడమే, దాన్నే కొరియన్ మ్యాగీ అంటారు. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసేయండి.